తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రంజాన్ మాసం సందర్భంగా మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పొన్నూరు రోడ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు చీఫ్ మహమ్మద్, మాచవరపు దాసు, షేక్ మీరావలి, రెహమాన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మహిళలకు తోఫా పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఆరిఫ్ తెలిపారు. నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కవర్ అవుతుందా సెంట్రల్లో ఈ రంజాన్ మంత్ ఎంతో పవిత్రమైన నెల. ఈ నెలలో ప్రపంచంలో వరల్డ్ మొత్తంలో కూడా ముస్లిమ్స్ చాలా పవిత్రంగా చేసుకునే పండగ ఇది. ఇదేంటంటే డైరెక్ట్గా ఉపవాసం అనేది అల్లాతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ఉపవాసం అల్లా కోసం చేస్తారు. సో దానిలో భాగంగా ఇవాళ గుంటూరు ఈస్ట్లో ఇవాళ ఒక చిన్న తోఫా ప్రోగ్రామ్ కార్యక్రమం చేశాము. మా కాన్స్టిట్యున్సీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి మా తరఫున ఏం చేయగలుగుతాము రంజాన్ మంత్లో ప్రతి ఒక్క ముస్లిం కూడా తోటి వారికి సహాయం చేసే విధంగా ఆలోచన ఉండిద్ది. సో దాని భాగంగానే ఇవాళ నా వంతు ఏం చేయగలుగుతాను అనేది మనం ఇవాళ ఈ ఒక గుంటూరు ఈస్ట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మనం చేశాము. పార్లల్లీ రేపు కూడా రంజాన్ సందర్భంగా రేపు మన ముస్లిం కాలేజీలో, ఆంధ్ర ముస్లిం కాలేజీలో రేపు ఇఫ్తార్ పార్టీ కూడా ఉంది. సో దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని చెప్పి గుంటూరు ఈస్ట్లో అంటే ఈ కార్యక్రమంలో నాతో పాటు చేసిన మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటు దీంట్లో కంట్రిబ్యూషన్ అయ్యి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని షేక్ ఆరిఫ్ గారు ఇక్కడ రంజాన్ తోఫా ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి పవిత్ర రంజాన్ సందర్భంగా ఎవరైతే పేద ప్రజలు ముస్లింలు ఉంటారో వాళ్ళకి మన వంతు సాయంగా అల్లా ఏం చెప్పారంటే, మీరు ఒక సాయం చేస్తే నేను మీకు అన్ని అందుబాటులో ఉంటాను, 70 తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తానని చెప్పారు. దాన్ని నమ్మే ముస్లిం సోదరులు కాబట్టి ఇలా ఆరిఫ్ గారు గుంటూరులో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ తోఫా కార్యక్రమం పెట్టారు. వాళ్ళకి మంచి మంచి బట్టలు తీసుకొచ్చి చీరలు అవన్నీ ఎవరైతే ముస్లిం మహిళలకు ముఖ్యంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు రంజాన్ మాసం సందర్భంగా ఏదైతే ఉందో సుమారు ఒక 5,000 మందికి గుంటూరు ముస్లిం సోదరులతో పాటు ఇక్కడ ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో అందరినీ కలుపుకొని రేపు ఆంధ్ర ముస్లిం కాలేజీలో ఒక 5,000 మందికి ఇది ఉంది. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ దావత్ ఉంది. ఇఫ్తార్ దావత్తో పాటు ఇఫ్తార్ కార్యక్రమం కూడా అక్కడే పెట్టాము. దాంట్లో ముఖ్యంగా పెమసాని గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాబోయే రోజుల్లో ఆరిఫ్ గారికి వాళ్ళు మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా అందరిని పిలవటం జరిగింది. వాళ్ళు కూడా మీరు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు కానివ్వండి అని చెప్పి ఆరిఫ్ గారికి వాళ్ళు కూడా వాళ్ళ ఇది ఎప్పుడు కూడా మేము ఉంటాం, ఇంకా మంచి కార్యక్రమం చేయాలా, ఇంకా మంచి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరినీ ప్రతి రంజాన్ సందర్భంగా రంజానే కాకుండా ఎవరైతే ఉన్నారో ఎవరైనా చనిపోయినా కానీ ఆరిఫ్ గారు ఆయన వంతుగా ఎవరైనా పెళ్లి జరుగుతున్నా కానీ ఆయన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆరిఫ్ గారు వాళ్ళ కుటుంబం అల్లా దయ వల్ల చాలా బ్రహ్మాండమైన వృత్తి సాధించి అందరినీ ఆదుకోవాలని ఆ అల్లాని నేను మనసారా అభినందిస్తున్నాను.